హాయ్ అండి. నమస్తే. ఇవాళ మనము ఫిష్ ఫ్రై పీసెస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికోసం నేను క్యాట్ ఫిష్ తీసుకొని రింగ్స్ లాగా కట్ చేయించుకున్నామండి. మీడియం సైజు. దాన్ని వెనిగర్‌లో మంచిగా పసుపేసి మంచిగా కడిగి రెడీగా పెట్టుకున్నానండి. సో, దీంట్లో ఈ ఆహ్, మనము మసాలా యాడ్ చేయాల్సొస్తదండి. దాంట్లోకి కొద్దిగా నేను మిరియాలు తీసుకున్నానండి. ఒక మీడియం సైజు ముక్క అల్లం తీసుకున్నానండి. కొద్దిగా వెల్లుల్లిపాయ కూడా తీసుకున్నాను. దీంట్లోనే మనం కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. అది మంచి ఫ్లేవర్ ఇస్తదండి. సో, ఇవన్నీ మనము మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇదిగోండి నేను గ్రైండర్‌లో ఆహ్, కచ్చాపచ్చాగా ఇట్లాగా దంచుకున్నానండి. మరీ పేస్ట్‌లా ఏం అయిపోనక్కర్లేదు. ఇలా ఉంటే సరిపోతుంది. దీంట్లోనే నేను కూర కారం ఉంటుంది గదండీ! పచ్చి కారం గాకుండా కూర కారం వేసుకుంటున్నానండి. దాంతోనే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఏ ఉప్పు ఇంకా ముక్కలను బట్టి మీరు ఉప్పు, కారం వేసుకోవాల్సొస్తదండి. దాంట్లోనే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసి మనము ముక్కలకి బాగా ఈవెన్‌గా పట్టేలాగా కలుపుకోవాలండి. ఈలోపు మనం ధనియా, జీరా పౌడర్ కూడా యాడ్ చేయాలండి. అది కూడా వేసిన తర్వాత స్పూన్ తోటి గరిటెతోటి చక్కగా అన్నీ కలిసేలాగా కలుపుకోండి. చేత్తోటైతే మీకు అవి గుచ్చుకునే అవకాశం ఉంటుందండి. సో, మొత్తము గరిటెతోనే తిప్పుకోండి. నేను తలకాయ పీస్ అవి విడిగా పెట్టుకుంటున్నానండి పులుసు చేయడానికని. తలకాయతో ఒక పీస్ ఏమో పులుసుకి, ఇవన్నీనేమో ఫ్రై లాగా చేస్తున్నానండి. పులుసు వీడియో కూడా పెడతానండి. ఇది అయితే ఫ్రై వీడియో. చక్కగా బాగా కలుపుకోవాలండి. కలిసిన తర్వాత ఉప్పు, కారాలన్నీ చూసుకోండి. చూసుకొని ఏమన్నా పడతదనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి. నాకు అన్నీ కరెక్ట్‌గా అనిపించినాయి. నేను ఒక కప్‌లో నేను తీసుకుంది రైస్ ఫ్లోర్ అండి. కార్న్ ఫ్లోర్ కాదు. చాలామంది కార్న్ ఫ్లోర్ వేస్తూ ఉంటారు. కానీ నాకు రైస్ ఫ్లోరే బాగా వస్తదనిపిస్తది. సో, కొద్దిగా మీడియం సైజ్ కప్ ఏసానండి. ఒకసారి కలుపుకొని ఇంకొంచెం కూడా తర్వాత యాడ్ చేసుకుందామని. మొత్తం ముక్కలకి పట్టాలండి చక్కగాని ఇట్లాగా ఇంకొంచెం కూడా యాడ్ చేసి చక్కగా టాస్ చేసుకోవాలండి. గిన్నెని ఇలా ఎగరేస్తూ కలుపుకున్నారనుకోండి, అన్ని ముక్కలకి ఈవెన్‌గా పడుతుందండి. ఈ పెద్ద ముక్కలు కాబట్టి మీరు గరిటెతో తిప్పటం కంటే కొంతసేపు తిప్పిన తర్వాత ఇలా ఎగరేస్తూ తిప్పితే చక్కగా చూసారా పౌడరు మొత్తం బియ్యపు పిండి మొత్తం చక్కగా మసాలాకి అంటుకొని ముక్కకి పట్టినట్టు అట్లా ఉందండి. నేను ఫిష్‌కి వాడిన ఆయిల్ మళ్ళీ మనం వాడలేం గదండీ! అందుకని నేను చిన్న కడాయి పెట్టుకుంటున్నానండి. కడాయి పెట్టుకొని చక్కగా రోల్ చేసి యాక్చువల్లీ తాడుతో చుడితే అవి ఓపెన్ అవ్వకుండా కూడా ఉంటాయి. బట్ నేనైతే ఈసారి అలా చేయలేదండి. సో, అందుకే అవి కొంచెం ఓపెన్ అవుతున్నాయి. లేదు అంటే మామూలుగా ఆ షేప్ రిటైన్ అయ్యి ఇంకా బావుంటుందండి. సో, అలాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్‌లోని. ఎన్ని ముక్కలు పడతాయో అన్ని ముక్కలు దీంట్లో వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. దీనికి మధ్యలో స్పేస్ ఉంది అంటే గనక నూనె బాగా పైకొచ్చే మరీ బయటకొచ్చి రాకుండా ఉన్నంత వరకు ఎన్ని ముక్కలు పడతాయో అన్ని ముక్కలు వేసుకోండి. నేను అలాగే సర్దుకున్నానండి. మీరు నోటీస్ చేసుంటే. సర్దుకొని ఒక 10 మినిట్స్ ఫస్ట్ వాయి మాత్రం 10 మినిట్స్ ఒక వేపు. సెకండ్ వాయి నుంచి మీకు ఒక 1-2 మినిట్స్ తక్కువ అయినా సరిపోతుందండి. ఫస్ట్‌లో ఆయిల్ మరీ వేడిగా నూనెలా అంటే బాగా కాగిపోయి ఉండదు కాబట్టి, దీంట్లో ఒక 10 మినిట్స్ అయినా పడతదండి ఫస్ట్ సైడు. సెకండ్ సైడ్ ఒక 5-6 మినిట్స్ అయినా పడుతుంది మినిమమ్. అంటే ఒక్కొక్క వాయికి మీకు మినిమమ్ ఒక 15 నిమిషాల నుంచి 18 నిమిషాల వరకు పడుతుందండి. మీరు చూసుకోండి. చూసుకుంటే మీకు రెడ్‌గా అలా అయినట్టు చక్కగా కనిపిస్తా ఉంటే వేగినట్టు అర్థమవుతదండి. అలాగా 2 స్పూన్లు తీసుకొని చక్కగా నిదానంగా తిరగేసుకోండి ఒక్కొక్క ముక్క. మరీ బాగా తొందరగా తిప్పేస్తే ముక్క ఇరిగితే బాగోదండి. అందుకని నిదానంగా చేసుకోండి. నేను ఇదంతా కూడా మీడియం ఫ్లేమే చేసుకుంటున్నానండి. లో కాదు. అలా అని మరీ హై కూడా కాదు. మీడియంలో చేసుకుంటున్నాను. చూస్తే మళ్ళీ ఎలా తీశారో అలాగే ముక్క షేప్ రిటైన్ అయ్యేలాగా చక్కగా తిరిగేసుకోండి. మీరిప్పుడు నోటీస్ చేసుంటే ముక్కలకి ఒకవైపు క్రిస్పీనెస్ లాగా కొంచెం రెడ్డిష్‌గా అట్లా కనిపిస్తుంది గదండీ! అలా ఉండాలండి.
10 నిమిషాల తర్వాత నాకు ఫస్ట్ సైడ్ అయితే అలా ఉంది. మధ్యలో రెండో వైపుకి మధ్య మధ్యలో కొంచెం ఆ స్పూన్ తోటి వేడి ఆయిల్ పోస్తూ అట్లా ఉన్నాను కదా మధ్యలో. అందుకని సెకండ్ సైడ్ కొంచెం కంపారిటివ్‌లీ తక్కువ టైం పడుతుందండి. ఇది 10 మినిట్స్ అయితే అది ఒక 5, 6 మినిట్స్, 7 మినిట్స్‌లో అయిపోతుంది సెకండ్ సైడ్. అన్నీ గూడా చక్కగా రెండో వైపు కూడా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అంతా వంచేస్తూ స్పూన్స్ తోటి తీసుకోండి. తీసుకొని ఒక్కొక్కటిగా తీసి పక్కన పళ్ళెంలో పెట్టుకోండి. ఆయిల్ మాత్రం వంచేసుకోండి. లేకపోతే మీకు అక్కడ ఆయిలీగా ఉంటుంది. అందుకని చక్కగా ఇలా నిలువుగా పెట్టేసి చక్కగా ఆయిల్ డ్రాప్స్ అన్నీ పడిపోయేలా చూసుకొని ఇప్పుడు సెకండ్ వాయి కూడా వేసుకుంటున్నానండి. నేను కలుపుకున్న వాటికైతే నాకు 3 టైమ్స్, 4 టైమ్స్ వేసానండి యాక్చువల్లీ. లాస్ట్ టైం కొంచెం పెద్ద ముక్కలుంటే 1, 2 చివర్లో విడిగా వేయించాను వాటిని. మామూలుగా అయితే ఇట్లా రౌండ్‌గా ఉన్నవైతే మీకు బాగా నీట్‌గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇది ఇలాగే వదిలేసి ఒక సెకండ్ వాయి కూడా మీకు ఆల్మోస్ట్ ఒక 8 మినిట్స్, 9 మినిట్స్ పడుతుందండి. అట్లాగా ఒకవైపు, తర్వాత మళ్ళీ రెండో వైపు కూడా ఫ్రై చేసుకోండి. ఈ అన్నీ ఇలా ఫ్రై చేసిన తర్వాత చివర్లో కొంచెం ఎండుమిర్చిను, కరివేపాకు కూడా డీప్ ఫ్రైడ్ ఆయిల్‌లో వేసి తీసానండి. ఈలోపు నేను పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఆయిల్ తీసేసి కొద్దిగా ఆయిల్ ఉంచి దాంట్లో ఇవి యాడ్ చేస్తున్నానండి. కట్ చేసి పెట్టుకున్న పీసెస్ ఏవైతే ఉన్నాయో. ఇది ఎక్కువ టైం అక్కర్లేదండి, చకచక అయిపోతుంది ఇవి వేసిన తర్వాత. దీంట్లో పచ్చికారము, పసుపు, ఉప్పు ఇంకేమేం పడతాయి అనుకుంటే అవి మీరు దీంట్లో యాడ్ చేసుకోవచ్చండి. మసాలా వేయాలి అంటే మసాలా వేసుకోవచ్చు. నేనైతే ధనియా జీరా పౌడరే నాకు ఉప్పు కారాలతోనే సరిపోతుందండి. గరం మసాలా కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా తీసుకెళ్ళి ఆ ముక్కల మీద పోయాలండి. దీంట్లో కావాలంటే కొద్దిగా కొత్తిమీర కూడా ఆ వేడి నూనెలో వేస్తే బాగుంటుందండి. అది కూడా మీరు వేయొచ్చు కావాలంటే. నేను కరివేపాకు కొంచెం బాగానే వేసాను కాబట్టి డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టానని కొత్తిమీర యాడ్ చేయలేదండి. మీరు కావాలంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఉన్నాయి కదండి, ఫ్రై పీసెస్, వాటి మీద మీరు చక్కగా గార్నిష్లా చేసుకోండి. ఏదైనా గిన్నెలో వేసుకొని 1, 2 సార్లు ఇలా టాస్ చేసినట్టుగా అన్ని ముక్కలకి ఇది ఈవెన్గా పట్టేలాగా కలుపుకుంటే కూడా బాగుంటుందండి. ఇవి మనకి ఫిష్ ఫ్రై పీసెస్ రెడీ అండి. ఇది మనకి రసంతో కానీ, సాంబార్తో కానీ, మామూలు రైస్లో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. స్నాక్గా కూడా ట్రై చేయొచ్చండి. బాగుంటుంది స్నాక్గా కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.